నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వాక్యం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశించకూడదు అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, 10 ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞల మార్గాన్ని ఎందుకు ఇచ్చాడంటే, మనుషులు ఎచ్చలవిడిగా బ్రతకకుండా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికి జీవితాలని నాశనం చేసుకోకుండా, జీవితాలని, కుటుంబాలని శాపంగా మార్చుకోకుండా దేవుడు తన పిల్లలైన వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఆయన పిల్లలు పాటించగలిగితే ఆయన పిల్లలకి క్షేమం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అన్ని విషయాల్లో తన పిల్లలు బాగుంటారు. ఎందుకంటే ఆయన మాటలు మనకి క్షేమాన్ని కలుగచేస్తాయి. ఆయన మాటలు మనకి ఉపయోగకరంగా ఉంటాయి. ఆయన మాటలు వింటే మన జీవితాలు బాగుంటాయి. మనం ఆశపడుతూ ఉంటాం కదా, మా జీవితాలు బాగుండాలి, మా పిల్లల జీవితాలు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలని ఆశపడుతూ ఉంటాం కదా. అలా మీరు ఆశించినట్లుగా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించాలంటే దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది మనం చేయకుండా ఉంటే చాలు. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మనం చేస్తే చాలు. చేయొద్దన్నాయి చేయకుండా, చేయమన్నాయి చేస్తే అదే మనకు ఆశీర్వాదం. ఇంకా అదే ఇక్కడ దేవుని పిల్లలుగా ఆయన మనతో చెప్పేది ఏంటంటే, మీరు మీ పొరుగువానిదైన దేనిని ఆశించొద్దు అని. ఎందుకు అలా చెప్తున్నాడు అని అంటే, మనకు మేలు కలగాలని, మనం అందరం క్షేమంగా ఉండాలని. ప్రియమైన దేవుని పిల్లరా, పొరుగువాని ఇల్లు కానివ్వండి, పొరుగువాని భార్య కానివ్వండి, పొరుగువాని ఎద్దుని కానివ్వండి, గాడిదని కానివ్వండి అంటున్నాడు. అంటే మన పొరుగువానిది ఏదైనా వస్తువులే కానీ, వస్త్రాలే కానీ, వ్యక్తులనే కానీ, పదార్థాన్నే కానీ దేనిని కూడా మనం ఆశించకూడదు. మరి ఏం చేయాలి అంటే, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, మనం జీవించడానికి, మనం అనుభవించడానికి, తినేదానికి, త్రాగేదానికి, కట్టుకునేదానికి, మనం నివసించేదానికి ఏదైతే మనకిచ్చాడో వాటితోనే మనం తృప్తి కలిగి ఉండాలి. వాటితోనే తృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన వాటితో తృప్తి లేకుండా ఎదుటివానిది ఆశించామనుకోండి, దాని వలన మనకి శిక్ష కలుగుతుంది అని చెప్తున్నాడు. ఏం కలుగుతుంది? శిక్ష. పొరుగువానిది ఆశిస్తే శిక్ష కలుగుతుందా అంటే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? పొరుగువానిది ఏదైనా అంటే అతను కష్టపడి సంపాదించుకున్నది నువ్వెందుకు ఆశిస్తున్నావు? అంతే కదా. కష్టపడకుండా ఎవరో ఒక రూపాయి కూడా సంపాదించలేరు కదండి. ఏదైనా కష్టపడితేనేగా వస్తుంది. అతను కష్టపడి సంపాదించిందని నువ్వెందుకు ఆశిస్తున్నావు? తప్పు కదా. అయితే
ఆశించటం వల్ల ఏం జరుగుతుంది? ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు కదండి. మనిషి మనస్సు ఎరిగిన దేవుడైన, మనిషి మనస్సును ఎరిగిన వాడు. మనిషి ఏది చేస్తే క్షేమమో, ఏది చేయకపోతే నష్టం కలుగుతుంది ఆయనకు బాగా తెలుసు. అందుకనే నీ పొరుగు అని దేనిని ఆశించొద్దు అంటున్నాడు. ఆశిస్తే ఏం జరుగుతుంది అని అంటే, మనం మన పొరుగు అనేది ఏదైనా ఆశించామనుకోండి, ఆ ఆశించిన దాన్ని దక్కించుకోవడానికి మనం ఎంతకైనా తెగించేస్తాం. ఆ ఆశించిన దాన్ని దక్కించుకోవాలంటే దొంగతనం అని చేస్తాం, లేదా వాళ్ళతో గొడవైనా పెట్టుకుంటాం, లేదా వాళ్ళకి నష్టమైనా కలిగిస్తాం, లేదా వాళ్ళని హత్య అయినా చేస్తాం. ఆశించటం వలన ఇటువంటి ప్రమాదం ఉంది. దీన్నే దురాశ అన్నారు. ఏమాశ? దురాశ. మనకు ఒక సూక్తి ఉంది తెలుగులో, దురాశ దుఃఖానికి చేటు అని. అందుకే దురాశ వలన మనకేం కలుగుతుంది? చివరికంటే దుఃఖమే కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా మీకు అర్థం కావడానికి బైబిల్లో నుంచి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. మన పొరుగు వారిని ఆశించటం వలన ఏం జరుగుతుందో, ఆశించి మనం ఎటువంటి కీడు తలపెడతామో, అలా ఆశించినటువంటి వాళ్ళు ఏమైపోయారో, దేవుడు వారిని ఎలా శిక్షించాడో కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వాక్యం దగ్గర నుంచి చూసుకుందాం. మనం మొదటి వాక్యం దగ్గర నుంచి చివరి వరకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ షోమ్రోను పట్టణంలో అహాబ్ అనేటువంటి రాజు ఉన్నాడు. షోమ్రోను ఆనాడు ఇశ్రాయేలుకి రాజధాని. ఆ రాజధాని పట్టణంలో అహాబు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. అతనికి యెజ్రెయేలు అనేటువంటి ఇంకో పట్టణంలో ఒక భవనం ఉంది. ఆయనకి యెజ్రెయేలు అనేటువంటి పట్టణంలో. ఆ భవనానికి ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరిదంటే నాబోతు అనేటువంటి ఒక వ్యక్తిది. ఎవరిది? నాబోతు అనేటువంటి ఒక వ్యక్తిది. అతను కూడా ఇశ్రాయేలీడే. అయితే అహాబు రాజు ఒకానొక రోజు షోమ్రోన్ నుంచి యెజ్రెయేలు పట్టణానికి తన నగరుకు వచ్చాడు, తన భవనానికి వచ్చాడు. వస్తే అదంతా పరిశీలిస్తున్నప్పుడు అతనికి నాబోతు ద్రాక్ష తోట కనిపించింది. చాలా చక్కగా ఉంది. ఆయనకి ఆ ద్రాక్ష తోట చూడగానే మనసులో ఆశ కలిగింది. వెంటనే ఏం చేశాడంటే, ఈ ద్రాక్ష తోట ఎవరిదేనని ఆరా తీస్తే పలానా నాబోతుదండి అని చెప్పారు. అతను పిలిపించారు. అతను రాజు దగ్గరికి వస్తే అహాబు రాజు అన్నాడు, నాబోతు, నీ ద్రాక్ష తోట నా నగరిని ఆనుకొని ఉంది కదా, నా భవనాన్ని ఆనుకొని ఉంది కదా, ఈ ద్రాక్ష తోట నాకు ఇస్తే దీనికి ప్రతిగా నీకు ఒక మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తానన్నాడు, ఇంకో తోట ఇస్తానన్నాడు వేరే దగ్గర. లేదు, అలా కాకపోతే ఖరీదుకి ఇవ్వు, అంటే దాని వెలంతో చెప్పు, నేను డబ్బులు ఇస్తానన్నాడు. బాగానే ఉంది కదా, ఉంది అన్నాడు. ఖరీదుకి ఇవ్వు, నేను డబ్బులు ఇస్తానన్నాడు. అప్పుడు నాబోతున్నాడు, ఏమండి రాజుగారు, అది నా పిత్రాజీతం అండి, అది నేను మీకు వల్లపడదు అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఇవ్వడానికి కుదరదండి అన్నాడు. రాజుగారితో ఎలా మాట్లాడుతారో మీకు తెలుసు కదా, మర్యాదగా మాట్లాడాలి. ఆయన మర్యాదగానే మాట్లాడాడు. అది మీకు ఇవ్వడానికి కుదరదండి, అది నా పిత్రార్జితం అండి అన్నాడు.
ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు కుదరదు అంటున్నాడు? అహబడిగింది కూడా బాగానే ఉంది కదా, ఇస్తే ఖరీదుకి ఇవ్వు, లేదా ఈ తోటకు బదులు వేరే తోట నీకు ఇస్తాను, నాకు ఈ తోట ఇచ్చావనుకో నేను కూరగాయలు వేసుకుంటాను ఈ తోటలో అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అతనికి రాజు అనంటే రాజుగారికి కొన్ని వందల ఎకరాల పొలాలు ఉంటాయి కదండి. చెప్పండి, ఆయన భూమి కరువా? రాజుకి భూమి కరువా? కొన్ని వందల ఎకరాలు ఉంటాయి ఆయన కింద. అది చాలదు అనుకొని ఎవరు పొలాన్ని ఆశిస్తున్నాడు? తన పొరుగువాడైన నాబోతు పొలమును, ఆ ద్రాక్ష తోటను ఆశిస్తున్నాడు. తప్ప కాదా? మరి ఇందాక మనం అనుకున్నాం కదా, ఇస్తే ఖరీదుకి ఇవ్వు, లేదంటే బదులుగా ఇంకో తోట నేను నీకు ఇస్తానన్నాడు కదా, బాగానే ఉంది కదా అనుకోవచ్చు మనం కూడా. నాబోతు దానికి ఎందుకు అంగీకరించలేదని అంటే, సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. ఎందుకు అంగీకరించలేదో? సంఖ్యాకాండం 36, 7వ వాక్యం. ఇశ్రాయేలీల యొక్క స్వాస్థ్యము ఒక గోత్రములో, చూడండి, ఇశ్రాయేలీల యొక్క స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రంలోకి పోకూడదు. చూసారా, ఇశ్రాయేలీల స్వాస్థ్యం. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి, అంతే కదండి, 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో ఒక గోత్రంలో స్వాస్థ్యం ఇంకో గోత్రంలోకి వెళ్ళకూడదు. ఎవరు స్వాస్థ్యాలు వాళ్ళకే ఉండాలి. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఎవరు స్వాస్థ్యాలు వారి గోత్రాల్లోనే ఉండాలి. ఇశ్రాయేలీలలో ప్రతివాడు, చూడండి, ఇశ్రాయేలీలో ప్రతివాడు తమ తమ పితరుల గోత్ర స్వాస్థ్యమును, తమ తమ పితరుల గోత్ర స్వాస్థ్యమును అంటే ఆస్తిని హత్తుకొని ఉండాలి. అంటే అమ్మకూడదు. ఏం చేయగలనట? అమ్మకూడదట. ఏం చేయాలట? పిత్రార్జితాన్ని ఏం చేయాలట? అమ్మకూడదట, హత్తుకొని ఉండాలట. అర్థమవుతుందా? అందుకే కొందరిని చూస్తాం కదా మనం, తండ్రి కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, కుమారుడు ఏదైనా పరిస్థితి బాగోక అమ్మాలనుకుంటే తల్లి ఉంటుంది, నాయనా మీ నాన్న ఎంతో కష్టపడి కట్టినటువంటి ఇల్లు ఇది, అమ్మటానికి ఇది కుదరదు, అమ్మొద్దురా, ఆయన గుర్తుకి ఇది ఉండేరని. కొంతమంది పాత జ్ఞాపకాలు అలా ఉంచుకుంటారు చూడండి, అవునా కాదు? ఒప్పుకోరు, సామాన్యంగా అమ్మటానికి ఒప్పుకోరు. అట్లా ఇశ్రాయేలీల నుంచి వాళ్ళ గోత్రికులు ఉన్నారు కదా, వాళ్ళు సంపాదించిన ఆస్తుల్ని వీళ్ళు అమ్ముకోవడానికి, వీళ్ళు అమ్మకూడదు అన్నాడు దేవుడు. వాటిని హత్తుకొని ఉండండి అని అన్నాడు. అందుకు నాబోతు అహబు రాజుతో ఏమన్నాడు? రాజా, అది నా పిత్రార్జితం, అది మీకు ఇవ్వటానికి వీలు పడదండి అన్నాడు. మర్యాదగానే చెప్పాడు. మర్యాదగానే చెప్పి, రాజు కదండి, మర్యాదగా మాట్లాడాలి. మర్యాదగానే చెప్పాడు. మీకు కూడా తెలుసు కదండి ఈ విషయం, తెలిసి కూడా మీరు నన్ను అడుగుతున్నారు బాబు అని ఆయన ప్రాధేయపడ్డాడు. ఇది కుదరదండి, దయచేసి నన్ను విడిచిపెట్టండి అన్నాడు. అప్పుడు అహబు రాజు నాబోతు అడిగిన వెంటనే పొలాన్ని, ఆ యొక్క ద్రాక్ష తోటను ఇవ్వలేదని భయంకరమైన కోపం తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ అహబు రాజు దైవ భయం లేని రాజు. దైవ భయం లేదు ఇతనికి. ఇతను తన భార్య అయినటువంటి ఎజబెల్ ఉంది కదా, ఎజబెల్, ఇతని భార్య పేరేంటి? ఎజబెల్. స్త్రీలలో ఏమంత నీచమైంది ఇంకొకటి లేదు. ఎజబెల్ లాంటిది పెద్ద పనికి మాలిందనమాట ఎజబెల్. ఆమె ఎలా చెప్తే అలా చేస్తాడు ఇతను. ఆమె అన్య దేవతారాధన ఎక్కువ చేస్తుంది. ఆమె అనేక మంది దేవుని ప్రవక్తలను చంపించింది. ఆమె సామాన్యమైన స్త్రీ కాదు ఆమె. అతని భార్య, వీళ్ళిద్దరూ కూడా ఒకటే, వీళ్ళిద్దరు భార్య భర్త ఒకటే, వీళ్ళిద్దరు మనసు ఒకటే. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ అహబ్ ఏం చేశాడంటే కోపం తెచ్చుకొని అతనికి ఇవ్వలేదని మూతి ముడుచుకొని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయకుండా పడుకున్నాడు.
మూతి ముడుచుకొని. సహజంగా మూతి ముడుచుకొని అలిగి పడుకునేది ఎవరు? మగవాళ్ళు, ఆడవాళ్ళ? ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ పని. మరి అహాబు ఏంటి, మూతి ముడుచుకొని పడుకున్నాడు, భోజనం చేయకుండా పడుకున్నాడు, ఆడదరిగినట్టు అడిగాడు. ఆడవాళ్ళు అలిగితే అది అందంగా ఉంటుంది, మగవాళ్ళు అలిగితే అసహ్యంగా ఉంటుంది. అందుకే మగవాళ్ళు ఎప్పుడు అలగకూడదు. అర్థమైందా? ఏదంటే తేల్చుకోవటమే. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా మూతి ముడుచుకొని భోజనం మానేసి పడుకున్నాడు. ఈ యెజబెలు రాణి భోజనానికి రమ్మని కబురు చేస్తే భోజనానికి రావట్లే. అప్పుడేం గారు వెళ్ళి అహాబుని అడుగుతుంది, ఏంటి భోజనానికి రావట్లేదు, ఏంటి, ఏమైంది, మూతి ముడుచుకొని పడుకున్నా, లే అని అంది. లేవట్లా, నాకు వద్దులే అంటున్నాడు మూతి ముడుచుకొని. లే భోజనం చేయ ముందు అని అంది. అర్థమైందా మీకు? అప్పుడు అసలు ఏం జరిగింది, ఎందుకు భోజనానికి రావట్లేదు అని చెప్పేసి అడిగితే అప్పుడు అహాబు రాజు చెప్పాడు, నాబోతు అనేటువంటి వాడికి ద్రాక్ష తోట మన భవనాన్ని ఆనుకుని ఉంది. ఆ తోటని ఖరీదుకి ఇవ్వమంటే ఇవ్వలేదు, లేదా ఆ తోటకు బదులు వేరే తోటని ఇస్తాను అని అన్నా కానీ ఇవ్వలేదు. అందుకే నా బాధ కలిగింది, నాకు భోజనం వద్దన్నాడు. అప్పుడు ఆమె అంది, నువ్వు ఇశ్రాయేలీయులకి రాజువా కాదా? రాజువేనా నువ్వు అసలు? అప్పుడప్పుడు మీరు కొట్టే డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు మగోడివేనా, అలా ఆ వర్జన్ నా మీదకి వస్తాను, నువ్వు మగోడివేనా అంటుంది ఒక భార్య. భర్తను రెచ్చగొట్టి పంపించిద్ది. వాడి సైడ్ 10 మంది ఉన్నారని చెప్పి భయపడతా ఉంటాడు వీడు. అర్థమైందా? ఎందుకంటే నెత్తిపాలు కొడతారు కదా 10 మంది ఏకమైతే. వీడు భయపడతా ఉంటే ఆ మాత్రం నువ్వు మగోడు పా అంటుంది. మొత్తం మీద అరిచేసి సిగుతుందా? మొత్తం మీద వెళ్ళాడు కానీ నెత్తిపాలు కొడతారు కదండి, అవునా కదా? ఇట్లా మాట్లాడతారు కొంతమంది ఆడవాళ్ళు. యెజబెలు కూడా అంతే. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా నువ్వు రాజువేనా ఇశ్రాయేలీయుల్లో, అసలు రాజువేనా నువ్వు అసలు అని అంది. లే భోజనం చేయి, నాబోతు ద్రాక్ష తోటను నేను ఇప్పిస్తానంది. అర్థమైందా? ఇంట్లో పెత్తనం ఎవరిది ఇప్పుడు? నీకు అర్థమవుతుందా? ఆడపెత్తనం బోడి పెత్తనం అన్నారు. అందుకే పెద్దలు పెత్తనాలు చేయకూడదు, భర్త చెప్పినట్టు చేయాలి, లోబడి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమంది, నేను ఇప్పిస్తా, లే భోజనం చేయంది. అప్పుడు వెంటనే అతను లేచి భోజనం చేశాడు. ఈలోగా యెజబెలు ఏం చేసిందో తెలుసా? రాజు పేరిట తాకీదులు రాయించింది, ఒక లెటర్ రాయించింది. ఎవరికి? యెజ్రెయేలు పట్టణంలో ఉన్నటువంటి అధికారులు, రాజ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక తాకీదు రాయించింది. ఏమని? మీరు ఉపవాస దినమును ప్రకటించండి. ఆ దినాన్ని ప్రకటించి నాబోతును తన కుటుంబాన్ని ఆ సభలో నిలబెట్టండి. ఒక 2 సాక్షుల్ని, అబద్ధ సాక్షుల్ని పెట్టి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్పించండి. ఏమని? నాబోతు దేవుణ్ణి, రాజుని దూషించాడు అని. ఏంటి? దేవుణ్ణి, రాజుని దూషించాడు. ఆ రోజుల్లో దేవుణ్ణి కానీ రాజుని కానీ దూషిస్తే మరణశిక్ష వేసేవాళ్ళు ఆ రోజుల్లో. అర్థమైందా? ఆ విధంగా రాజుని, దేవుణ్ణి దూషించాడని అతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పి అతన్ని ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కూడా చంపండి అని తాకీదు రాయించింది. అలా తాకీదు రాయించి రాజముద్ర వేసింది. ఆమె ఎలా అయితే రాసిందో సేమ్ అక్కడ ఉన్నటువంటి ఆ యెజ్రెయేలు పట్టణంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అది చదువుకొని ఆమె ఎలా చెప్పిందో అలాగే చేశారు. ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఆ రోజుల్లో ఉపవాస దినాన్ని ప్రకటించారంటే ఒక శ్రమ రాబోతున్నప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటించేవాళ్ళు, ఒక ఆపద రాబోతున్నప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటించేవాళ్ళు ఇశ్రాయేలీల్లో. అప్పుడు వాళ్ళందరూ ఒక దగ్గర కూడుకునేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా ఉపవాస దినాన్ని ప్రకటించి నాబోతుని అక్కడికి ఆ సభలోకి రప్పించి నాబోతుని తన కుమారులను ఆ సభలో నిలబెట్టి 2 అబద్ధ సాక్షులు, ఆమె చెప్పినట్టుగా 2 అబద్ధ సాక్షులు ఏం చేశారు? ఇతడు రాజుని, దేవుని దూషించడం మా చెవులారా విన్నాం.
కాబట్టి ఇతను కుమారుల మరణానికి అర్హులు అని చెప్పేసి అబద్ధ సాక్ష్యం చెప్పాక వాళ్ళు శిక్ష విధించి ఊరి బయటికి తీసుకెళ్ళి ఊరి వెలుపల రాళ్లతో, పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి చంపేశారు నాబోతుని తన కుమారుల్ని. ఎంత ఘోరమో చూడండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఎందుకు జరిగింది? ఇలా నాబోతుని తన కుమారుల్ని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. నిజానికి ఈ విషయంలో నాబోతు నిర్దోషి, అవునా కాదా? చెప్పండి, నిర్దోష కాదా? నిర్దోషి అయినటువంటి ఆ నాబోతుని తన కుమారులను ఎందుకు చంపారు? ఒకవేళ తండ్రి చనిపోతే వారసులుగా ఎవరుంటారు? కుమారులు. అందుకే కుమారులు కూడా ఏం చేశారు? చంపేశారు. ఎంత దుర్మార్గం చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే అధికారం ఉందని, వాళ్ళ చేతిలో అహాబు యెజెబెల్ చేతిలో అధికారం ఉందని న్యాయాన్ని ఎలా మార్చేశారు చూడండి. వాళ్ళకున్నటువంటి ఆ పొలాన్ని ఎలా లాగేసుకుంటున్నారు చూడండి. ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? కబ్జాలు. వాళ్ళకున్నటువంటి ఆ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఏం చేస్తున్నారు? పేద ప్రజలు, మధ్యతరగతులు ఉంటారు కదండి, వాళ్ళకున్న స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, సిటీలో మీరు చూస్తే స్థలాలను కబ్జాలు చేస్తారు. అదేమంటే పోలీసులు పెట్టి కొట్టిస్తారు, లేదా జైల్లో వేయిస్తారు, కబ్జాలు చేస్తారు. లేదంటే పొలాలను ఆక్రమించుకుంటారు కొంతమంది పెద్దోళ్ళు, అవునా కదా? పొలాల దగ్గర ఎన్ని గొడవలు అవుతున్నాయి మనం చూడలేదా? ట్రాక్టర్లతో తొక్కించుకున్న వాళ్ళు ఉన్నారు, పొలాల్లో గొడ్డలతో నరుక్కున్న వాళ్ళు ఉన్నారు, కర్రలతో కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు పొలాల దగ్గర. ఎందుకని ఆశించటం, ఈ స్థలం మాది, ఈ పొలం మాది అని ఆశించి అలా చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా నాబోతుని తన ఇద్దరు కుమారులను ఏం చేశారు? వీళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ విధంగా చేసిన తర్వాత వెంటనే యెజ్రెయేలు పట్టణం నుంచి యెజెబెల్ కబురు వచ్చింది, అమ్మా రాణిగారు మీరు ఎలా చెప్తే అలాగే చేశాం, నాబోతు తన కుమారులు చనిపోయారు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాను. అప్పుడు వెంటనే యెజెబెల్ రాణి అహాబు దగ్గరికి వెళ్ళి, లే నాబోతు చచ్చిపోయాడు, వెళ్ళి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకు వెళ్ళంది. పెద్ద ఘనకార్యం చేసిన దానిలాగా హత్య చేయించిందండి. నిర్దోషులను హత్య చేయించింది, నిరపరాధుల రక్తాన్ని నేల చిందించింది. ఎంత భయంకరమైన స్త్రీ ఒకసారి ఆలోచించండి. స్త్రీల్లో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఎంత క్రూరమైందో చూడండి ఆ స్త్రీ. అప్పుడు వెంటనే అహాబు ఏం చేశాడంటే సంతోషంగా, వాళ్ళని ఇలా చంపించావా, ఎందుకు ఇలా చంపించావు అని అంటలేరు, సంతోషంగా వెళ్ళాడు నాబోతు ద్రాక్ష తోటని స్వాధీనపరచుకోవడానికి. వెంటనే పరలోకమందున్న దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఏలియా ప్రవక్తని అహాబు రాజు దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎవరి దగ్గర పంపించాడు? అహాబు రాజు దగ్గరికి పంపించాడు. ఈ అహాబు రాజు నాబోతు ద్రాక్ష తోటలో ఉండి సంతోషపడిపోతున్నాడు, నేను ఆశించింది నాకు దక్కింది అని సంతోషపడిపోతున్నాడు. మరి దేవుడు ఊరుకోడు కదండి, మనుషులు ఊరుకున్న దేవుడు ఊరుకోడు కదండి. నిర్దోషులకు అన్యాయం జరిగితే, దీనులకు అన్యాయం జరిగితే ఊరుకోడు కదండి. వెంటనే ఏలియా ప్రవక్తను అక్కడ పంపించాడు. ఏలియాతో కొన్ని విషయాలు చెప్పి, ఏలియా నేను చెప్పమన్న మాటలు అహాబుతో చెప్పి రా అన్నాడు. వెళ్ళాడు ఏలియా. వెళ్ళి అహాబు రాజుతో ఏమని మాట్లాడుతున్నాడు చదవండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 19వ వాక్యం 17వ వాక్యం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది, నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అంటే అహాబు ఎక్కడున్నాడో కూడా దేవుడు
చూశాడనమాట. నాబోతు యొక్క ద్రాక్ష తోటలో అహాబు రాజు ఉన్నాడు, నువ్వు వెళ్ళి కలుసుకున్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకుని పోయాడు. నీవు అతని చూచి ఇలాగ చెప్పు, యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, దీన్ని స్వాధీనపరుచుకొనుదునని నీవు నాబోతును చంపావు కదా. అంటే ఎవరు చూడలేదనుకున్నాడు, కానీ ఇదంతా ఎవరు చూశారు? పైన ఆకాశం ముందున్న దేవుడు ఇదంతా చూశాడు. దీనిని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతుని చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చేది ఏంటో ఇను, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో. చూసారా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో. అంటే ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు కదండి. రాళ్లతో కొట్టినప్పుడు అంతా రక్తమయమైపోతుంది కదండి. ఇక వాళ్ళ రక్తాన్ని కుక్కలు నాకాయట. ఎక్కడ ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో అదే స్థలమందు కుక్కలు నీ రక్తము కూడా నాకు నిజముగా నాకునని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి దేవుడు ఎటువంటి శిక్ష చేశాడు. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో అదే స్థలమందు నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. అంటే నువ్వు కూడా చస్తావు అని అంటున్నాడు దేవుడు. ఇంకా అతను ఒక్కడే కాదండి, నాబోతు కుమారుని చంపించాడు కదా అహాబు. అహాబుని ఏమంటున్నాడు, నువ్వు ఒక్కడవే కాదు, ఇంకేమంటున్నాడు. ఇప్పుడు కింద చదవండి, 21వ వాక్యం చదవయ్యా. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నేను నీ మీదికి అపాయం రప్పిస్తాను, నీ సంతతి వారిని నాశనం చేస్తాను. ఏంటి? నేను నీ మీదకి అపాయం రప్పిస్తాను, నీ కుటుంబం మీదకి అపాయం రప్పిస్తాను, నీ సంతతిని ఏం చేస్తాను? నాశనం చేస్తాను. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవ్వరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను. చూసారా, నీ కుటుంబాన్ని ఏం చేస్తాను? నేను నిర్మూలం చేస్తాను. 23వ వాక్యం చదవండి, 23వ వాక్యం. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి ఎవరి గురించి సెలవిస్తున్నాడు దేవుడు? అహాబు గురించి. అహాబు కుటుంబం గురించి అయిపోయింది. ఇప్పుడు ఎవరి గురించి సెలవిస్తున్నాడు దేవుడు? యెజబెలు, తన భార్య యెజబెలు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినేస్తాయి. అసలు నాబోతు చనిపోవడానికి కారణం ఎవరు? యెజబెలే కదండి. యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు ఎవరిని తింటాయట? యెజబెలును తింటాయి. ఎంత భయంకరమైన శిక్ష చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను, పట్టణంలో చచ్చేటువంటి అహాబు సంబంధికులను కుక్కలు తినేస్తాయి. బయట భూముల్లో చచ్చేవారిని ఆకాశ పక్షులు పీక్కొని తింటాయంటే వీళ్ళు సమాధికి పోరన్నమాట. అర్థమైంది మీకు? వీళ్ళ సమాధికి పోరన్నమాట. వీళ్ళు కుక్కలు పీక్కొని తినేస్తాయి, వీళ్ళని పక్షులు పీక్కొని తినేస్తాయి. చూడండి, తాగుబోతులు కూడా మనం ఏం చేస్తాం? అంత్యక్రియలు బల ఘనంగా చేస్తాం కదండి. అంటే వీళ్ళ మీద తాగుబోతులు సావు నయం అనమాట. అవును కదండి, వీళ్ళ మీద తాగుబోతులు సావు నయం ఒక విధంగా చెప్పాలంటే. అంటే రాజకుటుంబంలో పుట్టినటువంటి వీళ్ళు పట్టణంలో చచ్చిపోయారనుకోండి, దేవుడు ఎవరికి అప్పగిస్తాడట? కుక్కలకి. కుక్కలు వచ్చి వాళ్ళ మాంసం తినేస్తాయట. ఈ మాంసం తిన్న తర్వాత ఇంకేం పాతి పెడతారండి కదండి. బయట భూముల్లో చచ్చిపోయేటువంటి వాళ్ళని ఆకాశ పక్షులు వచ్చి తినేస్తాయట. ప్రియమైన దేవుని పిల్ల, ఎంత ఘోరమైన చావు చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకు ఇటువంటి శాపాన్ని దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు? అహాబు కుటుంబాన్ని ఏం చేశాడు? ఆయన సర్వనాశనం చేసేసాడు. ఎవరో? దేవుడు. ఎందుకు సర్వనాశనం చేశాడు? ఎందుకు చేశాడు? నాబోతుని, తన కుటుంబాన్ని ఇతను ఏం చేశాడు?
నాశనం చేశాడండి. ఎందుకు ఎందుకు తన ద్రాక్ష తోటను ఆశించి ఇదంతా వాళ్ళని అసలు భూమి మీదే లేకుండా చేశాడు కదండి. ఎంత తప్పండి ఇది. వాడుకు కొన్ని 100 ఎకరాలు ఉంటాయి కదండి రాజుకి భూములు. అతను కొన్ని కొద్ది పొలం మీద, ఈ కొద్ది తోట మీద అతను కనుదృష్టి పడింది. అటు చూపు మంచిది కాదు. కొంతమంది చూపులు అలాగే ఉంటాయి, మంచివి కాదు కొంతమంది చూపులు. అవునా కదా? ఓర్చుకోలేని చూపులు, చూసిందల్లా నాకు కావాలంటారు. చాలా తప్పది. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో వాటితోనే మనం తృప్తి కలిగి ఉండాలి. చూసిందల్లా మనం ఆశించకూడదు, తప్పది. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో, ఏ స్థాయిలో ఉంచాడో ఆ స్థితిలోనే మనం తృప్తి పొందాలి. లేని దాని గురించి మనం ఆశపడకూడదు. అలా ఒకవేళ దురాశలు మనలో కలిగాయా మన జీవితాలు పాడైపోతాయి. ఎందుకంటే ఈ దురాశల వలన మనం చేయకూడని పనులన్నీ చేసేస్తాం, చేయకుండా నష్టాలు చేస్తాం, చేయకుండా కీడు చేసేస్తాం. చూడండి, అహాబు ఆ నాబోతు ద్రాక్ష తోటను ఆశించి ఎంత భయంకరమైనటువంటి దుర్మార్గ పనులు చేశాడో. మనుషుల ప్రాణాలని తీసేశారండి. ప్రియమైన దేవుని, ఎంత దుర్మార్గం ఇది. ఆ విధంగా దేవుడు అహాబుని హెచ్చరిక చేశాడు. కుక్కలకు అప్పగిస్తాను మీ శవాలని, మిమ్మల్ని చంపి మీ శవాలను కుక్కలకి అప్పగిస్తానన్నారు. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది కదా, నీవు కొలుచు కొలత చొప్పుని నీకు కూడా కొలవబడుతుంది. అంటే మనం ఏదైతే చేస్తామో దేవుడు కూడా మనకు అదే చేస్తాడు. అంటే మన పొరుగువాని పట్ల మనం ఏమైతే చేస్తామో, మన పొరుగువాని పట్ల ఎలాగైతే ప్రవర్తిస్తామో దేవుడు సేమ్ అదే కొలత మనకి కొలిచిస్తాడు. అందుకే మన పొరుగువాని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మనం మన పొరుగువాన్ని ప్రేమించామనుకోండి, అదే ప్రేమను మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనం మన పొరుగువాన్ని కీడు చేసామనుకోండి, అదే కీడు మనకి రానిస్తాడు. అంటే మనం ఏది చేస్తే అది, మనం ఏది చేస్తే అది. తాతకు పెట్టిన బొచ్చు ఎక్కడ ఉండదట, ఈ మాత్రం బాగా గుర్తుంటాయి. మీకు అర్థమైంది? ఈ సామెత మీకు అర్థమైందా? మనం చేసుకున్నది మన నెత్తి మీదే ఉంటుంది, మన నెత్తి దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోతుంది, నీడలాగా అంటాడుతుంది. అందుకే నీకు మంచి జరగాలంటే నీ పొరుగువానికి కూడా ఏం చేయాలి? మంచి చేయి, మంచి చేయి. ఎవరిది ఆశించుకో, ఏది ఆశించకు. నీ పొరుగువానిదైన ఏది కూడా నీ ఇంట్లో, అది వస్తువైనా వస్త్రమైనా వ్యక్తులైన ఇంకేదైనా నీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీ కష్టమే నీ ఇంట్లో ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు అలా హెచ్చరిక చేసిన తర్వాత అహాబు రాజు ఒకసారి సిరియన్లతో యుద్ధం చేస్తున్నాడు. సిరియన్లతో, శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసేటప్పుడు అతను ఏం చేశాడంటే మారు వేషం వేసుకున్నాడు. ఏ వేషం? మారు వేషం వేసుకున్నాడు. ఎందుకంటే దేవుని ప్రవచనం అతని మీద ఉంది కదండి, చంపేస్తానని. నీ కుక్కలు రక్తం, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పాడు కదా. అతని భయం ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పిన తర్వాత జరగకుండా ఉండదు కదండి. అప్పుడు అతను మారు వేషం వేసుకుని యుద్ధం చేస్తున్నాడు. ఈలోగా శత్రువులు ఎతుకుతున్నారు, వీడు ఎక్కడా, ఇశ్రాయేల్ రాజు ఎక్కడ, అహాబుగాడు ఎక్కడా అని ఎత్తుక్కుంటూ వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎక్కడ చూసినా వీడు దొరకట్లేదు, ఎందుకంటే మారు వేషంలో ఉన్నాయి కదండి, దొరకట్లేదు. ఎక్కడా అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నారు. యుద్ధం జరుగుతూనే ఉంది. ఈలోగా ఒకడు ఏం చేశాడంటే గురి చూడకుండా బాణాన్ని వదిలాడు. ఏంటి? గురి చూడకుండా, అంటే అహాబు రాజుకి గురి పెట్టి బాణం వదలలేదు. అతను బాణం వదిలాడు గురి చూడకుండా. ఆ బాణం అహాబు యొక్క కవచపు కీలు మధ్యలో దూరింది. ఇక్కడికి వెళ్ళిపోయింది, దూరిపోయింది లోపలికి. ఆ బాణాన్ని ఇలా పీకితే రక్తం పొడపొడ కారిపోతుంది. ఆ రక్తం రథం మీద ఇట్లా కారిపోతూ ఉంది. వెంటనే తన రథసారథిని రాజు పిలిచి, రే నాకు బాణం తగిలిందిరా, నన్ను కూర్చోబెట్టరా, నన్ను పక్కకి తీసుకెళ్ళరా అంటే, అయ్యి బాబో యుద్ధం మోపుగా జరుగుతుంది నాయన, నువ్వు లేకపోతే అట్లా అని చెప్పేసి వాడు ఏం చేశాడు, అట్లాగే నిలబెట్టాడు. చూసారండి? అట్లాగే నువ్వు పడిపోతే కుదరదు బాబు, నువ్వు అలాగే ఉండాలని చెప్పేసి వాడు అలాగే నిలబెట్టాడు. అరే నన్ను పక్క తీసుకెళ్ళాలని బతిలాడుతున్నాడు వీడు, కానీ కుదరలేదు అక్కడ. అప్పుడు
ఆ కొద్దిసేపటికి ఆ రక్తమంతా పోయి రథంలో కుప్పకూలిపోయాడు, చచ్చిపోయాడు. అతను తీసుకెళ్ళి పాతి పెట్టారు. అతని రథాన్ని ఒక నేల దగ్గర కడగటానికి తన రథాధిపతి ఆ రథాన్ని తీసుకొచ్చి నేల దగ్గర కడుగుతుంటే ఆ రక్తాన్ని నాకటానికి కుక్కలు వచ్చి అహాబు రక్తాన్ని నాకాయి. చూసారండి, దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. ఆ తర్వాత యెహూ అనేటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. అహాబు స్థానంలో యెహూ అనేటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకించి రాజుని చేశాడు. ఈ యెహూ ఏం చేశాడంటే కొంత సైన్యాన్ని తీసుకొని ఆ షోమ్రోను పట్టణానికి వస్తున్నాడు. సైన్యాన్ని తీసుకొని వస్తుంటే మహారాణి ఎవరు, యెజబెలు, చక్కగా శిరోభూషణాలు ధరించుకొని అందంగా మేకప్ వేసుకొని, ఎంత ఎత్తేసిందో మేకప్ మరి వేసుకొని చక్కగా కిటికీలను చూస్తుంది. ఇట్లా కిటికీలను చూస్తూ ఉంది, కిటికీలను చూస్తూ ఉంది. చూస్తుంటే యెహూ వస్తున్నాడు. అప్పుడు యెహూకి వెళ్ళి చూసి సమాధానంగా వస్తున్నావా అని అడిగింది. అంటే యుద్ధం కోసం వస్తున్నావా, సమాధానంగా వస్తున్నావా అని. అంటే అతనితో సంధి చేసుకోవాలని చూసిందేమో. అంటే నువ్వు కనుక సమాధానంగా వస్తే నేను నీకు భారీగా ఉంటానన్నట్టుగా మరి అనుకుందేమో. ఎందుకంటే మరి నీతి లేని కుక్క, భయంకరమైన వ్యక్తి కదండి. అప్పుడు యెహూ అన్నాడు, నీవు నీ భర్త అసలు ఈ దేశంలో సమాధానం లేకుండా చేశారు కదా, ఇద్దరు కలిసి సమాధానం లేకుండా చేసి సమాధానంగా వస్తున్నావా అని అంటున్నావేంటి అని చెప్పేసి అతను ఏమన్నాడు తెలుసా, ఎవరక్కడ అన్నాడు. ఆ కిటికీ దగ్గర నుంచి ఒక ఇద్దరు భటులు ఇట్లా వచ్చి చూశారు. దాన్ని అక్కడి నుంచి నెట్టండి అన్నాడు. అంతే, 2 కాళ్ళు పట్టుకొని లేపి మేడ మీద నుంచి కింద పడేశారండి. దెబ్బగా చచ్చింది, తల అన్నీ పగిలిపోయి చచ్చిపోయింది. ఇలా కుక్కల్ని దేవుడు అక్కడ పంపిస్తే కుక్కలు వచ్చి ఆ మాంసాన్ని తినేసి రక్తాన్ని నాకేశాయి. పాతి పెట్టేదానికి కూడా వెళ్ళలేదు ఆమె. అస్థిపంజరం మిగిలిపోయింది, అస్థిపంజరం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇట్లా అహాబు కుమారులు, అహాబు భార్య, ఈ కుటుంబం అంతా ఏమైపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఎందుకు ఇలా జరిగిందంటే తన పొరుగువాడైన నాబోతు ద్రాక్ష తోటను ఆశించి అతని కుటుంబానికి కీడు చేసినందుకు దేవుడు ఆ కుటుంబానికి, అహాబు కుటుంబానికి కీడు చేశాడు. అందుకే దేవుడు ఏమంటాడు, పగ తీర్చుట నా పని, మీ పని కాదు. మీ పని కాదండి. నాబోతు కుటుంబ పక్షాన్ని ఎవరు పగ తీర్చుకున్నారు, దేవుడు పగ తీర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల పక్షంగా పగ తీర్చుకునేవాడు దేవుడే, మనం కాదు. మనం చేయాల్సిన పని అది కాదు. మనం దేవునికి అప్పగించాలి. చూడండి, అన్యాయంగా నాబోతు కుమారుని రాళ్లతో కొట్టి చంపారండి దాక్షిణంగా. ఎంత పాపం మూట కట్టుకున్నాడండి. ఇదంతా ఎందుకు జరిగింది? తన పొరుగువాడైన నాబోతు పొలమును ఆశించటం వలన. అంటే నీ పొరుగువానిది ఏదైనా ఆశించుకొని దేవుడు ఎందుకు చెప్పాడు మీకు అర్థమైనప్పుడు? ఆశించటం వలన అహాబు ఏం చేశాడు, ప్రాణాలనే, వాటిని ఆ యొక్క తోటను దక్కించుకున్న ప్రాణాలు తీసేసాడండి. అంటే మనిషిలో పుట్టే ఆ దురాశ అంత ప్రమాదకరమైందా? చెప్పండి, అంత ప్రమాదకరమైందా? చాలా ప్రమాదకరమైంది దురాశ, చాలా. అందుకే బైబిల్లో ఉంది తెలుసా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. గర్భం ధరించిన స్త్రీ కంటుందా, కందా? చెప్పండి. 1 రోజుకో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకైనా కనిద్దిగా. గర్భం ధరించిన స్త్రీ ఎలా కంటుందో దురాశతో గర్భం ధరించిన వాడు కూడా పాపాన్ని కంటాడు అలాగే. అంటే మనిషి పాపం చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి? దురాశ. అంటే
మనిషి ఒక పాపం చేయాలంటే, ఒక చెడ్డ పని చేయాలంటే అతను ఏం పుడుతుంది? ఫస్ట్ దురాశ. అంటే దురాశ వలనే మనిషి ఏం చేస్తాడు? పాపం. అంటే పాపం ఎలా పుడుతుంది? పాపం మనుషులు ఎలా పుడుతుంది? దురాశ వలన. అందుకే నీ పొరుగువాని దేనిని అంటే దురాశ వలన ఏం పుడుతుంది మనిషిలో? పాపం. దురాశ వలన పాపం పుడుతుంది. ఆ పాపం పుట్టినటువంటి మనిషి ఏం చేస్తాడు? ఎదుటి వ్యక్తికి ఏదైనా, ఎంత కీడైనా చేస్తాడు. చూడండి, తనకు అధికారం ఉందని ఎంత కీడు చేశాడో, ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేశాడో. మరి అలా కుటుంబాన్ని నాశనం చేస్తే దేవుడు ఊరుకున్నాడా? కొలత కొలిచాడుగా. చెప్పండి, కొలత కొలిచాడుగా. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే రాజు అంతటి వాడినే ఏం చేశాడు దేవుడు? కఠినంగా శిక్షించాడు. అహాబ్ అంటే రాజు కదండి. నాబోతు అంటే సామాన్యుడు. నాబోతు సామాన్యమైన వ్యక్తి. అహాబ్ అంటే రాజు అంతటి వాని కుటుంబాన్ని కూడా ఏం చేశాడు దేవుడు? నాశనం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దీన్ని బట్టి దురాశ ఎంత ప్రమాదకరమైందో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలంటే ఏది ఆశించకూడదు. అసలు ఏది లేదు కదండి. అసలు మన కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి తెలుసండి? మనలో ఆశలు ఎక్కువ అవటం వల్ల. తెలుసండి? ఏమండి తెలుసా? మంచి బట్టలు మంచి ఖరీదైన బట్టలు కట్టుకోవాలనుకున్నాం మనం. ఊరికనే రావు కదండి. అంటే ఖరీదైన బట్టలు కట్టుకోవాలని ఆశ కలిగింది మనకి. అప్పుడు ఖరీదైన బట్టలు షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా ఆ 10,000 రూపాయల చీర ఉండంటే ఇస్తారండి? ఎవరు? అప్పుడు ఆ 10,000 రూపాయల చీర కొనాలంటే ఏం చేయాలి? 10,000 రూపాయలని సంపాదించాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడాలి. అంటే అసలు ఆ 10,000 రూపాయల చీర కొనాలనే ఆశ నీళ్ళు లేకపోతే ఈ కష్టం నీకు లేనట్టేగా. అవునగా చెప్పండి. నెల రోజులు కష్టపడితే ఒక 10,000 వస్తాయి. ఆ 10,000 రూపాయలు పెట్టి చీర తెచ్చుకుంటా. అసలు ఈ ఆశ నీలో పుట్టకపోతే అసలు ఈ నెల రోజుల కష్టం నీకు లేనట్టేగా. అంటే మనకు సమస్యలు, కష్టం ఎందుకు ఎక్కువ అవుతుంది చెప్పండి? ఆశల వల్ల. మనలో పుట్టే ఆశల వలన. ఆశలే మనలో తగ్గించుకున్నాం అనుకోండి, ఆశలు మనం అణిచేసుకున్నాం అనుకోండి, అసలు ఏ కష్టాలు, ఏ బాధలు ఉండవు కదండి. అవునా కదా? అందుకే దుష్టుడైన సాతాను నీలో ఆశలు రేపుతూ ఉంటాడు. అలా ఆశలు రేపినప్పుడు వాడి ప్రేరేపణకు మీరు లోబడకూడదండి. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు ఉన్నాడు. తనకి అప్పటికే చాలామంది భార్యలు ఉన్నారు. రాజు కదండి. రాజులకి బహుభార్యత్వం ఉంటుంది. అంటే చాలామంది, ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉంటారు రాజులకి. ఆ రోజుల్లో ఇంతమంది భార్యలు పెట్టుకొని ఎవరి భార్య మీద కన్నేశాడు? ఊరియా భార్య మీద కన్నేశాడు. చూడండి, ఊరియా భార్య మీద కన్నేసి ఏం చేశాడు? ఆమె ఇంటికి రప్పించుకొని ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆమెను పాడు చేసి అవమానం చేశాడు. ఆమెకు గర్భం అందితే ఆ నింద పోగొట్టుకోవడానికి ఏం చేశాడు? తన భర్త ఊరియాని యుద్ధంలో ముందు పెట్టి చంపించేశాడు. చూడండి ఎట్లా చేస్తున్నాడు తప్పులు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? తన పొరుగు వాని భార్యను ఎందుకు చేర్చాడు? ఆశించటం. మనసులో ఆశపడ్డాడు. ఆశించటం వలన వ్యభిచారం చేశాడు. అలా చేసిన తర్వాత మళ్ళీ ఆ నిందను కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశాడు? ఆయన చేసిన తప్పు తన భర్తకు తెలిస్తే నేను చెడ్డవాడిని అయిపోతానేమో అన్నట్టుగా తన భర్తను ఏం చేశాడు? చంపించేశాడు, హత్య చేశాడు. ఇప్పుడు ఇక్కడ వ్యభిచారం, ఈ హత్య ఎందుకు జరిగింది చెప్పండి? దావీదులో పుట్టిన దురాశ. తన పొరుగువాని భార్యని ఆశించడం వల్ల ఇది జరిగింది. చెప్పాడు కదా, నీ పొరుగువాని భార్యని కానీ, నీ పొరుగువాని ఇల్లు కానీ, నీ పొరుగువాని దేనిని ఆశించొద్దు అంటున్నాడు దేవుడు. ఏం చెప్పాడండి! నిజంగా ఆయన చెప్పినట్టుగా చేస్తే మన జీవితాలు ఎంత బాగుంటాయండి, మన కుటుంబాలు ఎంత బాగుంటాయండి. దేవుడు దీవిస్తాడమ్మా, తరతరాలు దీవిస్తాడు ఆ కుటుంబాన్ని. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. తరతరాలు దీవిస్తాడు కుటుంబాన్ని. చెప్పాను కదా, ఆయన వద్దు అన్న పని చేయకపోవటమే మనకి ఆశీర్వాదం. ఆయన వద్దన్న పని చేయకుండా ఉంటే చాలు, మనం ఆశీర్వదించబడినట్లే. దేనిని కూడా ఆశించొద్దు, మీకున్న దాంట్లోనే మీరు తృప్తి కలిగి ఉండండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఆ బత్షెబను ఆశించి ఊరియాను చంపించి ఆయన సుఖపడ్డా? చెప్పండి, సుఖపడ్డా? భయంకరమైన శిక్ష వేశాడు దేవుడు అతనికి, భయంకరమైన శిక్ష కదండి. తనకు కూడా ఎంత నష్టం చేశాడు దేవుడు, కొలత కొలిచాడు, కొలత. అవునా? అతను ఊరియా భార్యను ఒకదాన్ని చెరిస్తే దావీదు యొక్క 10 మంది భార్యలు చేర్చబడ్డారు. ఎంతమంది? 10 మంది భార్యలు చేర్చబడ్డారు. ఎంత 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 ఘోరమో చూడండి. అంతఃపురంలో లేకుండా తన సొంత కొడుకు అబ్షాలోము అరణ్యాలకు తరిమేశాడు దావీదుని, అరణ్య రోదన చేశాడు, హింసపడ్డాడు. సరైన అన్నం లేదు, సరైన నిద్ర లేదు, భయంకరమైనటువంటి శిక్ష. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఎందుకు ఈ బాధలని? ఎందుకు? దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఎంత బాగుండేది. నీ పొరుగు వాని భార్యని ఆశించొద్దు అన్నాడు, నువ్వు ఆశించావు, ఏమైంది? అధికారాన్ని పోగొట్టుకున్నావు, అరణ్యాల పాలైపోయావు. 10 మంది భార్యలు చేర్చబడ్డారు. తామార్ అనేటువంటి కూతురు చేర్చబడింది. ఎన్ని ఘోరాలు జరిగి ఎంత శిక్ష అనుభవించాడు తెలుసండి దావీదు. ప్రియ సహోదరి సహోదరులరా, అంటే మనం ఇతరుల మన పొరుగువాని దానిని ఆశించటం వలన ఎటువంటి ఘోరాలు జరుగుతాయో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. అందుకే మీలో ఎవ్వరు కూడా మీ పొరుగువానిదైన దేనిని ఆశించొద్దు, దేన్ని కూడా. ఎవరైనా కూర వేసి ఇచ్చారనుకోండి గిన్నె, మళ్ళీ వెంటనే వేయండి, దాచిపెట్టుకోమాకన్నా, మీది కాదు అది, సరేనా? ఇంతకుముందు మిషన్లు ఎక్కువగా లేనప్పుడు సూదులతో సూది దారాలతో ఎక్కువగా బట్టలు కుట్టుకునేవాళ్ళు. ఆ సూదులు కూడా దొంగతనం చేసేవాళ్ళు కొంతమంది. సూదుల దగ్గర కూడా గొడవలు అయ్యేది తెలుసుగా మీకు. ఇది మా సూదే, ఇగో వంకర ఉంటుంది మా సూది అని చెప్పి గొడవలు ఆడుకునే రోజులు ఉన్నాయమ్మా, లేవా? చెప్పండి అమ్మా, గొడవలు ఆడుకునే రోజులు లేవా? ఉన్నాయి. సూది ఎంత, దాని భాగ్యం ఎంత. ఆశ అండి. ప్రియమైన దేవుని పిల్లలు, అలా ఉండొచ్చా మనం? అంటే చిన్నది మొదలుకొని పెద్దది, ఏ వస్తువైనా, ఏ వస్త్రమైనా, ఏ పదార్థమైనా, అది వ్యక్తులైనా ఇంకేదైనా ఏది కూడా నీ ఇంట్లో నీ పొరుగువానిది ఏది ఉండకూడదు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. ఇప్పుడు విన్నారు కదా, ఉదాహరణలు విన్నారు కదా, నేను చెప్పినవి ఉదాహరణలు విన్నారు కదా. అలా దేవుడు మీకు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉండండి, ఏది ఆశించకండి. ఒకవేళ ఏదైనా ఆశించారా, నష్టపోయేది ఎవరు చెప్పండి? ఈరోజు ఇప్పుడు ఈ తరంలో మనం కొన్ని విషయాలు వింటున్నాం. ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా భర్తలను చంపినటువంటి భార్యలను చూస్తున్నాం. ఒక భార్య భర్తను చంపి ఏం చేసింది? నేల డ్రమ్ములో పెట్టి సిమెంట్ వేసి పూడ్చేసింది. ఎందుకయ్యా అంటే ఆమె వేరొకరిని ఆశించింది, భర్త కాకుండా వేరొకరిని ఆశించింది. చివరికి అతనితో ఉండాలని చెప్పేసి భర్తను చంపేసింది. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? కటకటాలానికి వెళ్ళిపోయారమ్మా, జైల్లోకి వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు ఊరుకోరు కదండి. మేఘాలయ రాష్ట్రంలో ఏం చేసింది? ఒక ఆమె 20 లక్షలు ఇచ్చి భర్తను చంపించేసింది. ప్రియుడిని ఆమెను తీసుకెళ్ళి ఎక్కడికి వేసారు? జైల్లో వేసారు. చూడండి. ఎందుకంటే ఈ ఆశలు, మనుషులు కలిగే ఆశలు ఇవన్నీ. మొన్న అనుకుంటాను 2 రోజుల క్రితం భర్త డ్యూటీకి వెళ్ళాడు, భార్య వేరొకరితో ఉంది. వచ్చేసరికి అదంతా చూశాడు ఆయన. వెంటనే అతను కోపం వచ్చేసి ఏం చేశాడంటే ఇద్దరు తలల్ని నరికేశాడండి. భార్య తల నరికేశాడు, ప్రియుడి తలని నరికేశాడు. 2 తలకాయలు తీసుకొని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ?
దురాశలండి. అంటే దురాశ ఇంత ప్రమాదకరమా చెప్పండి? దురాశ ఇంత ప్రమాదకరమా? చాలా. అంటే మనిషి మనసులో పుట్టే దురాశ మనిషి ప్రాణాలు కూడా తీసేస్తుందన్నమాట. మరి మనం ప్రాణాలు తీస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కొలత కొలుస్తాడు, కొలత. అందుకే పొరుగువాని భార్యని ఆశించకూడదు, పొరుగువాని భర్తల్ని ఆశించకూడదు, పొరుగువాని ఇంటిని ఆశించకూడదు, పొరుగువాని డబ్బుని ఆశించకూడదు, పొరుగువాని వస్తువుల్ని ఆశించకూడదు, దేనిని ఆశించకూడదు. దేవుడు నీకేదైతే ఎవరినైతే ఇచ్చాడో, ఏ వస్తువులు ఏ వస్త్రాలైతే ఇచ్చాడో, ఏ ఇల్లు అయితే ఇచ్చాడో దాంతోనే తృప్తి కలిగి ఉండండి. నీలో దురాశలు మొదలయ్యాయా? నీ పొరుగువాని దాని మీద ఏదైనా ఆశ కలిగిందా? అక్కడి నీ పతనం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం మంచిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు, మనం మంచిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్పినట్టుగా మనం చేసామనుకోండి, మనకే బాగా క్షేమంగా ఉండొచ్చు, నెమ్మది కలిగి ఉండొచ్చు. అదే ఆయన చెప్పినట్టు చేయకపోతే, దురాశల మనలో కలిగితే, ఆ దురాశల వలన దుఃఖమే మిగులుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నా 2 చేతులు జోడించి దండం పెట్టి మీతో చెప్తున్నాను, దేవుడు మీకు ఇచ్చిన వాటితోనే తృప్తి పొందండి. ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరిది ఆశించొద్దు, ఎవరి వస్తువు మీ ఇంట్లో ఉండొద్దు. ఇది మనకు మంచిది, దేవుని పిల్లలమైన మనకు మంచిది ఇది. ఒకవేళ అటువంటివి ఏమైనా ఉంటే ఇచ్చేయండి, అటువంటివి ఏమైనా ఉంటే దాచిపెట్టుకోండి, ఇచ్చేసేయండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. సరేనా? కాబట్టి మనం ఏం చేయాలి? పొరుగువాని దేనిని ఆశించకూడదు. మన పాఠం ఏంటి చెప్పండి? పొరుగువాని దేనిని ఆశించకూడదు. ఆ విధంగా మంచి మనసు కలిగి ప్రతి ఒక్కరూ ఎదుటివాని పట్ల మంచి మనసు కలిగి ఏం చేయాలి? మంచిని చేయాలి, మేలు చేద్దాం, ఎవరికి కీడు చేయొద్దు. ఎప్పుడు కీడు చేస్తాం మనం? ఆశించినప్పుడు, అంతే కదండి. అది ఆశించకపోతే కీడు చేయం కదండి. కాబట్టి చాలామంది పొరుగువాని భర్తలను ఆశించే వాళ్ళు ఉన్నారు, భార్యల్ని ఆశించే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళని ఆశించే వాళ్ళు ఉన్నారు, వరకున్న వస్తువుల్ని ఆశించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటివి మనలో ఉండకూడదు. మనం దేవుని పిల్లలం. ఒకవేళ ఎంత సంపాదించినా ఏది మనతో తీసుకెళ్ళం కదా. మన బ్రతుకు దినాలన్నీ కూడా మనకేం కావాలి? అన్న వస్త్రాలు ఉంటే చాలు. కడుపుకు అన్నం, దేహానికి వస్త్రాలు ఉంటే చాలండి. ఇల్లు కూడా అవసరం లేదన్నాడు అక్కడ పౌలు గారు. ఇంటి గురించి కూడా చెప్పలా, అన్న వస్త్రాలు ఉంటే చాలన్నాడు. ఏమన్నాడు? అన్న వస్త్రాలు. అలాగని దేవుడు ఇల్లు లేకుండా చేశాడు, మనకి నివాసం లేకుండా చేసి ఇచ్చాడు కదా. మనకు నివాసాలు ఇచ్చాడు, చాలు. మనకున్న నివాసాలు మనకి చాలు. ఇంకెక్కువ ఆశించకండి. ఎందుకంటే మన స్తోమత తగ్గట్టు, మన స్థాయి తగ్గట్టు మనం కట్టుకున్నాం, ఇంకంతే. దాంతోనే తృప్తిగా ఉండండి. మిమ్మల్ని ఏ స్థితిలో దేవుడు ఉంచాడో ఆ స్థితిలోనే ఉండండి. దేన్ని ఇంకా ఆశించొద్దు. మనతో పాటు పశువులు, పక్షులు, జంతువులు ఇవన్నీ బ్రతుకుతున్నాయి. మరి మనం మంచిగా ఇల్లు కట్టుకొని, ఫ్యాన్లు పెట్టుకొని, ఏసీలు వేసుకొని ఉంటున్నామని చెప్పేసి వాడికి ఆశ కలిగిందా మన మీద ఎప్పుడైనా? మనుషుల్ని మనం దోసేసుకుందాం, మనుషులు ఎలా మనం దోసేసుకుందాం అని చెప్పేసి వాటికి ఆశ కలిగిందా? లేదండి. వాటికి దేవుడు ఏ స్థితిలో వాటిని ఉంచాడో ఆ స్థితిలోనే అవి బ్రతుకుతున్నాయి. అవునా కదా? ఆ స్థితిలోనే బ్రతుకుతున్నాయి ఇవన్నీ, నోరులో నీవై. కాబట్టి దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో మనం కూడా ఆ స్థితిలోనే ఉండ నేర్చుకుందాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ కృపను పరిశుద్ధాత్మను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.